క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262455. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం దేపూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతా లక్ష్మణ హనుమంత సమేత శ్రీ కోదండ రామస్వామి నూతన ఆలయాన్ని గ్రామస్తులు సంయుక్తంగా ప్రారంభించారు. దేపూరు గ్రామ నడిబొడ్డులో పునర్నిర్మాణమైన ఈ ఆలయంలో దేవతామూర్తుల నూతన విగ్రహాల ప్రతిష్ఠ మరియు కుంభాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు. 3 రోజుల పాటు గ్రామంలో జరిగే ఈ వేడుకలలో తొలి రోజు సహస్ర హోమ కార్యక్రమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. 2వ రోజు సీతారామ ఉత్సవ విగ్రహాలను గ్రామోత్సవం నిర్వహించారు. చివరి రోజైన సోమవారం సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులైన శ్రీనివాసులు నాయుడు, రమణారెడ్డి, భాస్కర్ రెడ్డి ఆలయ ప్రతిష్ఠ గురించి, కళ్యాణ మహోత్సవ కార్యక్రమాల గురించి వివరించారు. గ్రామంలో ప్రజలందరూ ఈ కార్యక్రమానికి ఎంతో భక్తి శ్రద్ధలతో సంతోషంగా పాల్గొన్నారని, ఆలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ సహకారము మరియు గ్రామస్తుల అందరి సహకారంతో విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకం, కళ్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా గ్రామస్తులందరూ పూజల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరి రోజు కళ్యాణ మహోత్సవమైన సోమవారం నాడు ఇక్కడి కార్యక్రమానికి ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు కొమ్మి లక్ష్మయ్య నాయుడు, ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్, గ్రామానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. 3 రోజుల పాటు దేవాలయం వద్ద భక్తులకు ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేపూరు గ్రామమునందు వెలసిన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టతో పాటు ఈ 3 రోజులు నూతన ఆలయంను ఏర్పాటు చేసుకుని విగ్రహ ప్రతిష్ట, తరువాత దేపూరు గ్రామం నందు, మా గ్రామం నందు కళ్యాణ మహోత్సవము మహోన్నతముగా నిర్వహించాము. 3 రోజుల పాటు 3 రోజుల పాటు అన్నప్రసాదాన్ని గ్రామంలో ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేయటం జరిగినది. గత 60 సంవత్సరంలో నుంచి మా గ్రామం నందు శిథిలావస్థకు చేరిన గుడి రామాలయము ఏర్పడి ఉన్నది. అప్పుడు నుంచి, పూర్వం నుంచి శిలలు లేకుండా పటాలతో అప్పుడప్పుడు పూజలు చేసుకుంటే వాళ్ళు. మాకు తెలిసినప్పటి నుంచి, చిన్నతనం నుంచి ఈ గ్రామం నందు తిరునాళ్ళు జరిగినట్లుగా, రామాలయం తిరునాళ్ళు జరిగినట్లుగా మాకు తెలిసిలేదు. కానీ ఈ మధ్యకాలంలో మేము పిల్లలందరము ఏకమయ్యి పెద్దవాళ్ల సహకారంతో కూడా వాళ్ళ సహకారం తీసుకొని గత 8 సంవత్సరాల నుంచి ఎంతో కృషి చేసి చివరికి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఎండోమెంట్ని అందుకొని ప్రతి ఒక్క ఇంటిని గడపని తట్టి అందరినీ చైతన్యపరిచి వాళ్ళ సహకారంతో చాలా ముందుకు తీసుకెళ్లి ఈరోజు శిలలతో ఏర్పడి నూతన దేవాలయం రామాలయంగా అవతరించినది. దీనికి గ్రామంలోని సహకరించిన పెద్దలందరికీ మా కమిటీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం.